కరుణాకర్ రెడ్డి నువ్వు చేసావుగా టీటీడీ దేవస్థానం కింద ఎంత దోచేశారు. దేవుడు సొమ్ము మీరు దొబ్బారు, దొంగతనం చేశారు. మొహమాటం లేకుండా చెబుతున్నారు. దాచుకు దుబ్బారు. అంటే నేను ఉన్నప్పుడు టీటీడీ చక్కగా ఉంది. అది ఎవరికి తెలియలా. సైలెంట్ గా నువ్వు ఉన్నావు కాబట్టి నిదానంగా చాప కింద నీళ్ళలాగా దేవుడు సొమ్ము కాజేశారు. ఇవాళ కూటమి వచ్చిందని దొంగల్ని బయటికి తెస్తుంటే మీకు చాప కింద మీకు వచ్చింది ఆ నీళ్లు. మీరు చేసింది మీరు. కూటమి ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదు. ప్రతి వాళ్ళని లాగిద్ది, ప్రతి వాళ్ళని జైలుకి పంపించింది. అసలు ఏం జరగలేదు. బొమ్మ కరుణాకర్ రెడ్డి అన్న మేము ఉన్నప్పుడు టీటీడీలో అన్యాయం అనేది జరగలేదు, అక్రమాలు ఏం జరగలేదు. అంటే 2023లో దొంగతనం చేసింది మీరే కదా. అరకామణి కూటమి ప్రభుత్వం. అప్పుడు కూటమి ప్రభుత్వం ఉందా, మీ ప్రభుత్వం ఉందా అధికారంలో? చెప్పడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. మీ గవర్నమెంట్లోనే జరిగింది, అందుకనే శిక్ష కూడా పడిద్ది మీకే. తొందర ఏం పడుతుంది. దేవుడితో పెట్టుకున్న వాళ్ళు అడవిలు పాలైపోయారు, మీరు కూడా అంతే. అంటే దేవాలయాలు గత గవర్నమెంట్లో బాగుంది, ఇప్పుడు బాగుంది? ఇప్పుడే బాగుంది. గత గవర్నమెంట్లో దర్శనానికి వెళ్తే 2024 ముందు పిల్లలకి పాలు కాదు కదా, ప్రసాదాలు కూడా పంచి పెట్టలేదు. ఈ రోజు వెళ్ళి చూడండి, పాలు ఇస్తున్నారు, అన్నం పెడుతున్నారు, పెరుగన్నం పెడుతున్నారు, సాంబార్ రైస్ ఇస్తున్నారు. అందరికీ బాగుంది. భక్తులు వేసే ఉండిలో వేసే డబ్బులే భక్తులకి పెడుతున్నారు. భోజనాల కింద కానీ, ప్రసాదం కింద కానీ, పాలు కానీ. మీరు ఆ డబ్బులు కూడా దొబ్బేసి స్టోర్ బియ్యం పెట్టారు భక్తులకి. పాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు అన్ని చక్కగా జరుగుతున్నాయి. చక్కగా దేవుడి దర్శనాలు కూడా కర్మ పద్ధతిలో జరుగుతున్నాయి. మేము ఉన్నప్పుడు కల్తీ లేదు, ఏమీ లేదు. మొత్తం మీరు ఉన్నదంతా కల్తీ. దేవుడి ప్రసాదమే కల్తీ చేశారు. అది దేశమంతా, రాష్ట్రం అంతా, దేశమంతా తెలిసింది. ఇంకేంటి అది చెప్పేది? మీరు బుద్ధి జ్ఞానం లేదు చెప్పే ఎదవలకి.